క్రైస్తవులలో అనేక మంది నేను క్రైస్తవుడును అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంటారు. ఎందుకు సిగ్గుపడతారో నాకైతే అర్థం కాదు. క్రైస్తవుడు అంటే అదేదో దొంగతనం కాదు, దోపిడీ కాదు, మోసం కాదు. అయినప్పటికీ కూడా సిగ్గుపడుతుంటారు. అటువారు సిగ్గుపడే కన్నా ఆ క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి వారి సొంత మార్గంలో వెళ్తే మంచిదేమో. యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు, ఎవడైనా మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుంటారో అట్టి వారిని నేను పరలోకమందున్న నా తండ్రి ఎదుట ఒప్పుకుంటాను అని. కాబట్టి సిగ్గుపడే విధంగా అయితే నువ్వు క్రైస్తవ్యాన్ని స్వీకరించి నడిచే కన్నా క్రీస్తుని విడిచిపెట్టి నీ సొంత మార్గంలో నడవటమే మిన్న విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి.